తిరుపతి జిల్లాలోని శ్రీనివాస మంగాపురంలో వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ధ్వజారోహణ ఘట్టంతో ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ సాయంత్రం ఊంజల్ సేవ, పెద్ద శేష వాహన సేవ జరగనుంది. నివాసాయ శ్రీనివాసాయ తే నమః. అద్య పూర్వోక్త శ్రీనివాస మంగాపురంలో కలిసిన కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి సంవత్సరం జరిగేటట్లుగానే వార్షికంగా జరిగే బ్రహ్మోత్సవ కార్యక్రమం ఈ సంవత్సరం నిన్న అంకురార్పణ, ఈ రోజు ధ్వజారోహణతో ప్రారంభమై 16వ తేదీ వరకు కూడా 9 రోజుల పాటు ఎంతో వైభవంగాను వైదికంగాను ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు చాలా విస్తృతంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంట్లో భక్తులందరూ పాల్గొని ప్రతిరోజు ఒక్కొక్క వాహన సేవలో స్వామివారు ఒక్కొక్క అలంకరణలో మనందరికీ దర్శనం చేయడం జరుగుతుంది. అలానే అభిషేకము, అలానే స్వామివారికి జరిగేటటువంటి బృహత్ రథోత్సవం, పెద్ద రథము, స్వర్ణ రథము, ఇట్లా విశేషమైనటువంటి ఉత్సవాల్లో మీరందరూ పాత్రలు కావచ్చు. బ్రహ్మేణ పురాకృతం ఉత్సవం బ్రహ్మోత్సవం అని బ్రహ్మ ద్వారా అంత క్రితం పూర్వం రూపొందించినటువంటి ఉత్సవ సరళని శ్రీ వైఖాన సాగముక్తంగా చేయడం జరుగుతుంది. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు ఈరోజు మొదలయ్యాయి. అంటే 16వ తారీఖు వరకు ఘనంగా జరుపుకోవడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. 12వ తారీఖున గరుడ సేవ, ఆ రోజు పెద్ద సంఖ్యలో జనాలు వస్తారని అనుకుంటున్నాం. ప్రతిరోజు కూడా అందరూ పెద్ద సంఖ్యలో వచ్చి అందరికీ చక్కని ఆధ్యాత్మిక అనుభూతి కలగాలని అన్ని ఏర్పాట్లు వాళ్ళు చేసి ఉన్నారు. అందరూ కలిసి అందరికీ అంతా మంచి జరగాలని ఈ లోక కళ్యాణం కోసం అందరూ పూజ చేస్తున్నారు.